హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మళ్ళీ మీ ముందుకు మరొక అమ్మవారి ఆషాఢం సారీ వీడియోతో వచ్చేసాను. సో ప్రతి ఒక్కరు వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ముక్తేశ్వరం గోదావరి నది ఒడ్డున పచ్చటి కొబ్బరి తోటల్లో అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢం సందర్భంగా ఈ అమ్మవారి గుడి చుట్టుపక్కల రైతులందరూ కలిసి ఒకటిగా అనుకుని అమ్మవారికి ఆషాఢం సారీ సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా భావించాము. తేదీ 28/7/2026 అనగా మంగళవారం నాడు అమ్మవారికి సారీ సమర్పించిన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. అండ్ ప్రతి ఒక్క ఆడపడుచులు ఈ ఊరి ఆడవాళ్ళు అందరూ కూడా అమ్మవారికి చీర, జాకెట్లు, పసుపు, కుంకుమ, సల్లుడి పానకాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా రైతులకి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ అమ్మవారి దగ్గర నుండి ఆశీర్వాదాలు తీసుకున్నాం. ఈ రోజు అమ్మవారు శ్రీ శాకంబరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. మా ఇంటి నుంచి అయితే 4 సారీ కావాలనేది అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. ఒకటే మా అమ్మమ్మ గారు, 2 మేము, 3 మా పెద్దమ్మ, ఇక మా చిన్నమ్మ గారు 4 కావాలనేది మా ఇంటి నుంచి వెళ్ళారు. ఈ సంబరం అంతా చూసిన తర్వాత అమ్మవారికి అయితే చాలా ఆనందం వేసి అమ్మవారు ఒక ఆవిడ మీద పువ్వుని ఏడ్చేశారనమాట. అంత ఘనంగా చేశారు. ఒక సంబరం ఏప్రిల్ మే టైంలో సంబరం అనేది చేస్తారు అమ్మవారికి. అదే రీతిలో ఇప్పుడు సారీ కావాలి సంబరం కూడా జరిపించారు. ఎందుకంటే ఫస్ట్ అయితే ఓన్లీ సారీ కావాలి సమర్పించేసుకుని పులిహోర పొట్లాలు పంచిపెట్టేస్తామా అనుకున్నారంట. బట్ తర్వాత భోజనాలు సెక్షన్ కూడా పెట్టారు. భోజనాలు వచ్చే సారీ కావాలి తెచ్చిన వాళ్ళకి ఇక్కడ కోడిబిల్ రేవు దాటి వెళ్తారు కదా జనం, చాలా మంది ఉంటారు అటు సైడు, వాళ్ళందరికీ కూడా భోజనాలు అరేంజ్మెంట్స్ అనేది చేశారు. ఇంకా గుడి మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎక్కడ గత్త రావలేదు, స్వీట్స్ కూడా ఎటు పోకుండా అమ్మవారి ప్రసాదంగా అన్న సమారాధనలో కూడా స్వీట్స్ కూడా వేశారు. ఇంకా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అమ్మవారి ఆడపడుచు సారీలాగా ఒక తాంబూలం అనేది ఇచ్చారు కవర్లో. గాజులు, ఇంకా పసుపు, కుంకుమ, స్వీట్, ప్రసాదం, పులిహోర పొట్లు, ఇంకా అన్నీ కూడా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా ఇచ్చారు. అండ్ మాకు కూడా అలా అమ్మవారి నుంచి తాంబూలం అనేది కూడా అలాగే ఇచ్చారు. చాలా బాగా చేశారనమాట. అసలు నేనే వెళ్ళకూడదు అనుకున్నాను, ఎందుకులే మా అమ్మగారు గట్ట వెళ్తున్నారు కదా అనుకున్నాను. కానీ నిజంగా మానేస్తే ఇంత వైభవం నేను చాలా మిస్ అయిపోయేదాన్ని. అండ్ మీకు కూడా చూపించడానికి కూడా మిస్ అయిపోయి చాలా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఎస్పెషల్లీ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం వాళ్ళకి ఈ వాతావరణం, ఈ సంబరం జాతర మొత్తం చూపించాలనే ఉద్దేశంతో నేను కూడా పనిగట్టుకుని ఈ అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు కూడా తీసుకోండి. ప్రతి ఒక్కరు వచ్చి దీని అడ్రస్ వచ్చేసి కోడిపిల్ల రేవుకి వెళ్ళే రూట్, ముత్యాలమ్మ రేవుకి వెళ్ళే రూటు మధ్య మార్గంలో ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ అమ్మవారి మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మరికొన్ని విజువల్స్ లాస్ట్ వరకు చూసేయండి. నాకు నిండుగేతురే ఆ
ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసారు కదా. వీడియో అనిపించిందో కామెంట్ చేసి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆదివారం మా ఊరు సత్యం తల్లి ఆషాఢ సారి కూడా వీడియో రూపంలో మీకు పెడతాను. బాయ్.